4 BHK 4 bedrooms. సో మీ ఫేవరెట్ రూమ్ ఏంటి? ఇప్పుడు ఆ రూమ్ లోకి వెళ్తే అది బాగుంది అనిపిస్తుంది, పక్క రూమ్ లోకి వెళ్తే అది బాగుంది అనిపిస్తుంది. సో ఎవ్రీథింగ్ కేమ్ గుడ్. బుద్ధ కలర్ కాంబినేషన్ ఫస్ట్ థింగ్, ట్రీ చుట్టూ ఉన్న బర్డ్స్ కానీ అది ఎంత ఒక ప్లెజెంట్ ఉంది కదా. మేడం ఇల్లంతా ఆటోమేటెడ్. ఇప్పుడు ఇంట్లో పడుకుంటున్నారు, ఎలెక్సా గుడ్ నైట్ అంటే అది మొత్తం ఇల్లంతా ఆపేస్తుంది. ఓన్లీ మాస్టర్ బెడ్రూమో లేకపోతే ఏ బెడ్రూమ్స్ ఉంచాలో చెప్తే చాలు, దానికి ఫీడ్ ఇస్తే. ఐ వెంట్ ఫర్ అ పేస్టల్ పింక్ రూమ్. అండ్ మ్యామ్ అసలు ఒక క్లాసీ ఉంది. బెడ్ కూడా మొత్తం ఫోమ్ తో చేసాం. ఆ వెనకాల చూడండి, అది కూడా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది, Yeah. ఫోమ్. సో బాబు రూమ్ ఐ థింక్ ఇట్స్ ద నాకు బాగా నచ్చిన రూమ్ బేసిక్ గా, బికాస్ వీ వెంట్ ఫర్ 3 కలర్స్, బ్లూ, గ్రే అండ్ వైట్. సూపర్ కలర్ కాంబినేషన్ ఉంది Yeah. మ్యామ్. ఇదైతే కార్నర్ బెడ్ ఇచ్చామన్నమాట. Okay. సో అటు ఇటు కూడా పడుకోవచ్చు. హాయ్ కవిత మ్యామ్. హాయ్ అండి. సో ఫైనల్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కానీ నిజంగా నాకైతే చాలా చాలా నచ్చింది. అసలు కలర్ కాంబినేషన్స్ కానీ, ఆ లైట్ ఇది కానీ, అండ్ డెకర్స్ కానీ, వాల్ కానీ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది మ్యామ్. ఫస్ట్ మీరు ఎంటీగా హౌస్ని ఇచ్చేటప్పుడు మీరు ఏం చెప్పారో, వన్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు మీ మనసు హార్ట్కి ఎలా అనిపిస్తుంది? నేను ఫస్ట్ ఏం చెప్పాను టోటల్గా అవే నాకు ఇచ్చారు రిజల్ట్ కింద. కానీ చేసేటప్పుడు కూడా టోటల్గా నాకు ఆప్షన్స్ ఇచ్చారు, అని నాకు నచ్చినట్టే చేశారు. ఓకే, ఇప్పటికీ అంటే 4 BHK 4 bedrooms. మీరు ఏ బెడ్రూమ్కి ఎలా కావాలన్న థీమ్ మీరు చెప్పారా, మీ పాప చెప్పారు? ఎవరి బెడ్రూమ్ వాళ్ళు చెప్పారు. పాపది పాపే చెప్పింది, బాబుది పాపం మేము చెప్పాం. చాయిస్ ఇచ్చాక ఏదంటే ఓకే అన్నాడు. మీరు దేవుడి గదిని ఎలా కావాలని అనుకున్నారు? సేమ్ ఇప్పుడు ఎలా వచ్చిందో అలానే. సో మీ ఫేవరెట్ రూమ్ ఏంటి ఆఫ్టర్ 4 చూసిన తర్వాత? మై రూమ్, మాస్టర్ బెడ్రూమ్. అన్ని రూమ్స్ బాగున్నాయి అలానే. ఇప్పుడు ఆ రూమ్ లోకి వెళ్తే అది బాగుంది అనిపిస్తుంది, పక్క రూమ్ లోకి వెళ్తే అది బాగుంది అనిపిస్తుంది. సో ఎవ్రీథింగ్ కేమ్ గుడ్. అరే నీ ఫేవరెట్ రూమ్ ఏంటి? మై బ్రదర్స్ రూమ్. మెయిన్ మీ బాల్కనీ చూసారా? మీ బాల్కనీ వ్యూ, బాల్కనీ వ్యూ కోసమే ఇల్లు కొన్నట్టుంది. ప్రవీణ గారి టేస్ట్ ఎలా అనిపించింది మీకు? మా టేస్ట్ తెలుసుకుని తను దాంట్లో నుంచే తీస్తున్నారు కలర్స్. సో ఫస్ట్ మమ్మల్ని అడుగుతున్నారు ఏం కావాలి అని, దాంట్లో నుంచి ఆవిడ చాయిస్ కూడా చెప్తున్నారు. వాల్ డెక్స్ డిజైన్స్ మాత్రం ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఇంకా మీ అందరికి చూపించేస్తాను, నాతో పాటు ఫాలో అయిపోండి. ప్రవీణ మ్యామ్, అసలు ఏ హౌస్ కి, ఏ ఫ్లాట్ కి, ఏ విల్లాకి ఇంకొక న్యూ విల్లాకి సంబంధం లేకుండా ఇంటీరియర్ చేస్తారు. ఇంత అని చెప్పలేము, హగ్ చేసుకుందాం అన్న ఇంటిని, కానీ అంత బ్యూటిఫుల్ గా ఉంది. ఈ ఇల్లు చాలా బాగా వచ్చింది మేడం, ఎందుకంటే ఇది చాలా ఇంట్రెస్ట్ తీసుకుని చేసాము. ఆవిడ కూడా చాలా పర్టికులర్ అన్నమాట, అంటే తనకేం కావాలో ఆవిడకి క్లారిటీ ఉంటుంది. సో దాంట్లో ఇది బాగోదు, ఇది బాగుంటుంది. సో తనకి కూడా కాన్ఫిడెన్స్ ఉంది నా మీద. షీ వాజ్ ఆల్వేస్ లిసనింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్. వి బాట్ ఇట్ ఇంటూ హార్మోనీ మొత్తానికి, ఆవిడ టేస్ట్ నా టేస్ట్ ని ఒక నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇక్కడ ఏమో బుజ్జి వినాయకుడు ఎంత క్యూట్ గా కూర్చున్నారు. అండ్ అసలు ఫీమేల్, ఇంకా ఫీమేల్ అందరికి ఏంటంటే కృష్ణ ఈజ్ ఆల్వేస్ ఫేవరెట్ హీరో, ఎపిటోమ్ అండి ఆయన కదా మనకి అందరికి. ఈజ్ ద ఎపిటోమ్ ఆఫ్ బ్యూటీ. మెయిన్ డోర్ ఎంట్రన్స్ లో రాగానే పార్టిషన్ చేసాము. సో పార్టిషన్ దానికి మనం కృష్ణుని పెట్టి సౌత్ ఇండియన్ థీమ్ రావాలి, ఆస్థెటిక్ థీమ్ రావాలి అన్న కాన్సెప్ట్ లోనే దీన్ని ఇచ్చాను. మళ్ళీ పక్కన మనీ ప్లాంట్ లో పెట్టారు, అంటే ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మనీతో ఇంకా అలా 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 పాజిటివ్లీ అండి, అంతే కదా. మేము ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ ఫ్రేమ్ అనేది ఉంటే అది ఒక డిఫరెంట్ పాజిటివ్ అంటారు. ఒక థింగ్ మాత్రం చెప్పగలుగుతాను, తంజావూర్ పెయింటింగ్ ఇట్స్ సంథింగ్ మన నేటివిటీకి దగ్గరగా ఉండే పెయింటింగ్. సో శ్రీనివాస్ కళ్యాణ్ నార్మల్ గా అందరూ కూడా సెంటిమెంటల్ గా కూడా తీసుకుంటారు. సో ఈ ఏరియా చూసుకుంటే మీరు అటువైపు మన కృష్ణుడు, ఇక్కడ శ్రీనివాస్ కళ్యాణం. సో ఇంటికి రాగానే ఫస్ట్ వైబ్ ఐ థాట్ ఇట్ మస్ట్ బి ఆస్టిక్ సౌత్ ఇండియన్ వైబ్. సో దానికోసం చేయించిన ఫ్రేమ్, ఇది కూడా కస్టమైజ్డ్ ఫ్రేమ్ అండి. సూపర్, అదిరిపోయింది. అండ్ మెయిన్ ఏంటంటే మ్యామ్ ఫస్ట్ వాల్ నేను ఈ టచ్ చేస్తుంటే ఒక డిఫరెంట్ ఫీల్ అవునండి, లెదర్ ఫీల్ వస్తుంది మీకు.
సో ఇది యాక్చువల్గా ఎవరైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వస్తే, అంటే ఫ్రెండ్స్ మనకి ఇంట్లో లోపలికి రాకుండా ఎవరైతే మాట్లాడతారో ఈ ఏరియాని అందుకని డిజైన్ చేశాను అనమాట. సో దిస్ వీ హ్యావ్ పార్టెడ్ కంప్లీట్లీ ఫ్రమ్ ద మెయిన్ హౌస్. బేసిక్‌గా చాలా మంది ఏం చేస్తారంటే సింపుల్‌గా డోర్ కర్టెన్స్ పెడతారు అవునండి. కదా! అసలు మనకి లోపల హౌస్ ఎలా ఉంటుందో ఎవరికీ కూడా తెలియకుండా పార్టిషన్ అనేది ఈ వాల్‌కి సంబంధించిన ఈ మూవింగ్ డోర్స్‌ని చాలా బ్యూటిఫుల్‌గా పెట్టారు మ్యామ్. ఇది కూడా కస్టమైజ్డ్ గ్లాస్ ఫిల్మ్ తీసుకున్నాం మేడం. టఫ్ అండ్ గ్లాస్ డోర్స్ నాన్ బ్రేకబుల్ టఫ్ అండ్ అండి, ఇవన్నీ నాన్ బ్రేకబుల్ టఫ్ అండ్. ఇది కస్టమైజ్ చేయించాం ఈ గ్లాస్ ఫిల్మ్ ని. సింపుల్ డిజైన్ తీసుకున్నాం అన్నమాట. ఇది కూడా వాల్ పేపర్ మనకి ఇంపోర్టెడ్ వాల్ పేపరే మేడం. మీకు అందుకే ఆ టెక్స్చర్ గానీ ఆ షైన్ చూడండి, చాలా అసలు షైర్ షైన్ లో చాలా బాగుంది. అండ్ ఒక మల్టీ లైట్ పడగానే మనకి ఇది వేరే ఒక కలర్ కనిపిస్తుంది. డిఫరెంట్ అవును. కలర్ లో సో ఇది మీకు వాల్ పేపర్ అని చెప్తే తెలియదు మేడం, ఎందుకంటే ఇట్ ఈస్ ఒక ఆల్మోస్ట్ పుట్టిలా ఆన్ ద వాల్ ఉంటుంది. కలర్, టెక్స్చర్డ్ పెయింట్ లాగా. బ్యాక్ సైడ్ మనకు ఆపోజిట్ లో ఉన్న ఇంటీరియర్ వాల్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అది టీవీ యూనిట్ మేడం. సో టీవీ యూనిట్ కూడా ఏంటంటే సింపుల్ ఫ్లూటెడ్ లామినేట్ ఇచ్చేసి వి ఫినిష్డ్ ఇట్. ఎందుకంటే వి డెంట్ వాంట్ సో మెనీ లేయరింగ్ అండ్ ఆల్, బికాస్ ఆల్రెడీ అక్కడ మనకి సెంటర్ పీస్ కృష్ణుడే. అండ్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి మ్యామ్ అసలు డైనింగ్ ఏరియా మాత్రం ఒక చాలా సింపుల్ అండ్ కూల్ గా ఉంది. అవును. అండ్ అన్నిటికన్నా నాకు ఇది చాలా చాలా నచ్చింది. అండ్ బుద్ధ కలర్ కాంబినేషన్ ఫస్ట్ థింగ్. అండ్ ఈ ట్రీ అనేది ఆ ట్రీ చుట్టూ ఉన్న బర్డ్స్ కానీ అది ఎంత ఒక ప్లెజెంట్ ఉంది కదా. అవును, మీరు చూసారంటే మేడం ఇదంతా టోటల్ వుడ్ వర్క్ అండి. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు మొత్తం వుడ్డే. అసలు ఎక్కడ వాల్ వదలలేదు అనమాట. రీజన్ బీయింగ్ ఏంటంటే ఆవిడకి ఫస్ట్ ఇన్పుట్ నాకు ఇచ్చింది, నాకు పాత స్టైల్ విన్నీర్ డోర్స్ వద్దు, నాకు అసలు బ్రౌన్ కలర్ ఇంట్లో ఎక్కడా కనిపించద్దు అన్నారు. సో మీరు చూడండి, ఇంట్లో ఎక్కడ బ్రౌన్ కలరే ఉండదు అసలు ఎక్కడ. ట్రూ ట్రూ ట్రూ. సో వి వెంట్ ఫర్ వెరీ లైట్ కలర్స్. మొత్తం ఇల్లంతా మొత్తం ఇంత మనం ప్లై లామినేట్ కొట్టిన బాగోదు కాబట్టి ప్లై మీదే ఐ వెంట్ ఫర్ అ వాల్ పేపర్, మళ్ళీ టెక్స్చర్డ్ వాల్ పేపర్ చేసాం అనమాట. నాకు ఇంకొక డౌట్, చాలా మంది మమ్మీస్ ఇంట్లో ఏమనుకుంటారంటే వుడ్ అనేది ఎప్పటికైనా సరే చెద పట్టేస్తుంది కదా, ఈ వుడ్ లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, మళ్ళీ దానికి పెస్ట్ కంట్రోల్ Control చేయించాలి. అవును. సో వుడ్ అనేది లైఫ్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. వుడ్కున్న బేసిక్ ప్రాబ్లం చెదపట్టడం. అవును. సో అది దాని నేచర్. మనం ఎంత అద్భుతమైన వుడ్ తీసుకొచ్చినా మెయింటెనెన్స్ లేకపోతే ప్రాబ్లం వస్తుంది. మన దీనికి క్వాలిటీలో problem ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు మేడం. క్వాలిటీలో మాత్రం దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఏ చిన్నది తీసుకున్నా క్వాలిటీలో కాంప్రమైజ్ కనిపించదు మీకు. సూపర్. మనం పెస్ట్ కంట్రోల్ చేయించి వర్క్ స్టార్ట్ చేస్తాం. సో ఎవ్రీ 2 years ఒకసారి ప్రికాషనరీ పెస్ట్ కంట్రోల్ చేయించుకోమనే చెప్తాం ప్రతి క్లయింట్ కి. సో దిస్ ఇస్ 100% టర్మైట్ ఫ్రీ వుడ్. సో మ్యామ్ అసలు కంప్లీట్ గా 3 bedrooms ఉన్నాయి ఈ అవును. లైన్ లో కదా. 3 doors ఉన్నాయి మేడం. 3 doors ఉన్నాయి. అవును. కానీ మనకి ఇందులో బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి అనేది తెలియనంత బ్యూటీగా చేస్తారు అసలు. మొత్తం ప్యానలింగ్ లో డిజైన్ చేసుకుంటున్నప్పుడే మేము ఏం ప్లాన్ చేసామంటే మేడం, ఈ డోర్స్ అన్ని కూడా క్యామోఫ్లేజ్ డోర్సే చేద్దాం. అంటే మీరు చూసారంటే ఒకటే లెవెల్ ఉంటుంది ఇదంతా. దిస్ ఇస్ టోటలీ ఆన్ ద సేమ్ లెవెల్. మనకి కమాన్ అవేమి కనిపించవు డోర్లు. ఈ డిజైన్ కూడా పైకి కంటిన్యూ చేసాం. ఇక్కడ హ్యాండిల్ లేకపోతే అసలు డోర్ అని తెలీదు. సో అలానే ప్లాన్ చేసాం డోర్స్ అన్ని కూడా. సో ఇది మాస్టర్ బెడ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ మేడం. వావ్. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా ఐ వెంట్ ఫర్ వెరీ సాబర్ కలర్స్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ బ్రైట్. బాగా వచ్చింది. చాలా సింపుల్ గా చాలా ప్లెజెంట్ ఫీల్ ఉంది కదా. అవును. అసలు మ్యామ్ నాకు ఇప్పటికీ డౌట్, ఈ వాల్, ఈ బెడ్ అండ్ ఈ డెకర్స్, ఈ లీవ్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి అసలు. అన్ని కూడా మనం హ్యాండ్ పిక్ చేసుకున్నాయి మేడం. ఇందులో కూడా నేను 2-3 types ఆఫ్ లామినేట్స్ వాడాను. మీకు కనిపించవు కానీ అన్ని కలర్స్. సో ఈ బెడ్ కూడా మనం సైట్ లో చేసిందే మేడం. ఆ హెడ్ బోర్డ్ కానీ లైట్స్ కానీ ఇవన్నీ మనం హ్యాండ్ పిక్ చేసుకుని తెప్పించినాయి. అసలు లైట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. అండ్ మెయిన్ వార్డ్రోబ్ లో మొత్తం అన్ని వచ్చేస్తాయి లోపల. మొత్తం వచ్చేస్తాయి మేడం. సో ఇది కూడా మేడం యాక్చువల్ గా ఇట్ ఈస్ అ కన్సీల్డ్ విండో అన్నమాట. ఓ మై గాడ్. సో ఇది టోటల్ విండో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మనం. ఏంటంటే ఇక్కడ బెడ్ కి మధ్యలో విండో వచ్చింది మేడం, అండ్ షీ డోంట్ లైక్ ఇట్ ఎట్ ఆల్ అనమాట. క్లయింట్ షీ వాంటెడ్ మీ టు యునో, అది నాకు ఇష్టం లేదండి బెడ్ వెనకాల, నాకు హెడ్ బోర్డ్ డిస్టర్బ్ కాకూడదు అంటే. సో వీ గేవ్ దిస్ కైండ్ ఆఫ్ లుక్ అనమాట. ఎప్పుడైనా మనం ఎలాగో ఫ్రెంచ్ డోర్ కాబట్టి హాఫే ఓపెన్ అవుద్ది. సో ఇది ఓపెన్ చేసుకుని పెట్టుకుంటే వెంటిలేషన్ కి ఏం డిస్టర్బెన్స్ లేదు. వెంటిలేషన్ ఉంటుంది అండ్ లోపల ఎయిర్ కూడా మనకి మంచి బయట ఎయిర్ కూడా మంచిగా వస్తుంది లోపలికి. సో ఇది ఇలా ఇచ్చాం మేడం.
ఇదంతా కూడా హెడ్ బోర్డ్ లో కలిపేసాం అనమాట. మీకు మామూలుగా చూస్తే ఏం అనిపించదు ఇది. అసలు తెలియలేదు, ఇప్పుడు మీరు తీసినంత వరకు కూడా నాకు అవును. తెలియలేదు. సో ఇదొక్కటి డిఫరెన్స్ వచ్చింది. సూపర్. ఇది డ్రెస్సింగ్ మ్యామ్. సో ఇది టోటల్ ఎలాబరేట్ డ్రెస్సింగ్ వచ్చింది మనకి లోపల. ఓ మై గాడ్, ఇంత Yeah. పెద్ద రూమ్ ఉందా లోపల డ్రెస్సింగ్ కి? వావ్. డ్రెస్సింగ్ లోపల ఇంత పెద్ద రూమ్ ఉంది. సో అది ప్రాపర్ డ్రెస్సింగ్ టేబుల్ చేసేసి అక్కడ కూర్చొని కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు. మంచిగా మొత్తం అసలు బెడ్రూమ్ లానే ఉంది. అవును. ఇంపార్టెంట్ థింగ్స్, గోల్డ్ జ్యువెలరీ, క్లాతింగ్, ఇంపార్టెంట్ అన్ని అందులో పెట్టుకోవచ్చు. డైలీ వేర్, రెగ్యులర్ వేర్ అన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు చాలా చక్కగా. అండ్ ఇక్కడ ఒక మీరు ఆపోజిట్, నేను మిర్రర్ ఎందుకు ఇచ్చానంటే మేడం, డ్రెస్సింగ్ రూమ్ లాగా మనకి షాప్ కి వెళ్తే డ్రెస్సింగ్ రూమ్ లో అటు ఇటు మిర్రర్ ఉన్నప్పుడు వీఆర్ వెరీ కంఫర్టబుల్. ఎస్ ట్రూ. సో అదే కాన్సెప్ట్ లో ఐ వెంట్ ఫర్ బోత్ సైడ్స్ మిర్రర్ అనమాట. ఏదైనా శారీ కట్టుకున్నా ఏదైనా ఉన్నా ఫుల్ గా చూసుకోవచ్చు. సో ఇది టోటల్ ఇంకా డ్రెస్సింగ్ కి సంబంధించిన స్టోరేజ్, యాక్సెసరీస్, ఇలాగా ఆడవాళ్ళకి యాక్సెసరీస్ ఎక్కువే ఉంటాయి. ఇది దీని ఫ్యాన్ ది మేడం, ఇక్కడ ఫ్యాన్ ఇచ్చాము. ఫ్యాన్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. ఇక్కడ ఏంటంటే హైట్ తక్కువ ఉంది, ఇబ్బంది కాకూడదు చెప్పేసి ఇలా కన్సీల్డ్ ఫ్యాన్ తీసుకున్నాం మేడం. ఓ మై గాడ్, సూపర్ అసలు. సో అదేంటంటే డిస్టర్బ్ కాదు మనకి ఎక్కడ. వి వెంట్ ఫర్ ఇక్కడ హ్యాపీగా ఒక ఇద్దరు హ్యాపీగా డ్రెస్ చేసుకోవచ్చు. సో అంత స్పేషియస్ ఉంది. వాష్రూమ్ మేడం, అండ్ ఇది కంప్లీట్ గా వాష్రూమ్. అండ్ ఇది కూడా చాలా బాగుంది. బాతింగ్ సపరేట్ ఉంది, Yeah. and దీనికి సపరేట్ ఉంది. పార్టీషన్స్ అవి మనమే చేసాం మేడం. ఇది కూడా ఈ బాత్రూమ్ డోర్ డిజైన్ కూడా మనం సేమ్ వార్డ్రోబ్ డిజైన్ ఏదైతే తీసుకున్నామో అదే కాన్సెప్ట్. దీనికి కూడా అదే ఇచ్చారు. మొత్తం అన్ని రూమ్స్ వి అవే. సో అన్ని కూడా టచ్ సెన్సర్ స్విచ్ బోర్డ్స్ అండి. టచ్ సెన్సర్స్, అసలు ఏవి ప్లగ్స్ లేవు. లేవు, మనకి విజిబుల్ గా ఉన్నాయి. మాక్సిమం మార్చేసాము. కొన్ని ఇన్హెరెంట్ గా వైరింగ్ మన వల్ల కానివి అంటే బిల్డర్ ఇచ్చేస్తాడు కదా త్రూ వాల్స్ చేసి, అవి తప్ప ఐ థింక్ అరౌండ్ 90% ఆఫ్ ద స్విచ్ బోర్డ్స్ ఆర్ చేంజ్డ్. ఓ మై గాడ్. సో ఇది చాలా మంది అనుకుంటారు పెద్దవాళ్ళు వాడలేరు బికాస్ దట్ స్విచ్ బోర్డ్ ఇస్ టచ్ సెన్సార్, ఇవన్నీ పెద్దవాళ్ళకి తెలియవు అనుకుంటారు. బట్ మెకానికలీ వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్. సేమ్ ప్యాటర్న్ మనం నార్మల్ గా ఆ స్విచ్ బోర్డ్స్ ఎలా యూస్ చేస్తామో ఇవి కూడా అంతే. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ అ టిక్ టాక్ వీ విల్ గో ఫర్ అ టచ్ అంతే. సో వాటికి కూడా చాలా మంచిగా అసలు లాక్ ఉన్నట్టు కూడా తెలియట్లేదు. లేదు మేడం, ఇవన్నీ 3 స్లైడింగ్ పెద్ద డోర్స్ వచ్చాయి. సో ఇదేమో మినీ ఫ్లూట్స్ ఇచ్చాము, ఇది మళ్ళీ హై క్లాస్ వెళ్ళింది. సూపర్. సో లాక్ కూడా చాలా సెక్యూర్ లాక్ సిస్టమ్ ఉంటుంది కదా? ఉంటుందండి. మనకి గాడ్రేజ్ ఎలానో సేమ్ లోపల మళ్ళీ వి వెంట్ ఫర్ గోద్రేజ్ లాకర్స్ అండి లోపల. ఓ కంప్లీట్లీ హైలీ సెక్యూర్డ్ అసలు. కమ్యూనిటీ కదండి, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇదే సేమ్ మార్బుల్ టెక్స్చర్ ఏదైతే మనం హెడ్ బోర్డ్ కి ఇచ్చామో అదే కంటిన్యూ చేసాం. సో దీనికి మ్యాచ్ అయ్యేలా వి వెంట్ విత్ దిస్ గోల్డెన్ కైండ్ ఆఫ్ టెక్స్చర్ అన్నమాట. సూపర్. దేవుడి కదా చూడండి, కలువ పువ్వులు అండ్ ఆవు అండ్ ఎలిఫెంట్, లక్ష్మీదేవికి ఇండికేషన్ ఇది. అవునండి. ఇంకా ఆవు అంటే మొత్తం ఆల్ అన్ని దేవతలు ఉండేది ఆవులోనే. లోపల కూడా మనం వాల్ పేపర్ కూడా గోమాత ఇచ్చాము. యా. సో ఇవి టఫ్ అండ్ గ్లాస్ డోర్స్ అండి. ఓకే. సో ఇది ఏంటంటే షీ వాంటెడ్ టు గో ఫర్ తంజావూర్ పెయింటింగ్స్ ఇక్కడ కూడా. సో స్లోగా ఇన్ ఫ్యూచర్ షిల్ బి ప్రొక్యూరింగ్. దీనికి మాత్రం ఈ స్పేస్ ఇచ్చేసి క్రియేట్ చేసి వదిలేసాం అనమాట. పక్కన మాత్రం 2 కలువ పూలు ఇచ్చేసి క్లోజ్డ్ ఇట్, సింపుల్ డిజైన్. సో ఇందులో మళ్ళీ మనం ఒక స్టూల్ చేసాము, కూర్చొని పూజ చేసుకుని క్లోజ్ చేసుకునేలాగా. ఇదేమో ప్రసాదం ట్రే అంటే ఎక్స్టెన్షన్ అనమాట, మిగతాదంతా స్టోరేజ్ ఇచ్చామండి. బా సూపర్. అంటే నిజంగా ఒక ఫీమేల్ కి కావాల్సినటువంటి థింగ్స్ అన్ని అరేంజ్ చేసేసి ఇచ్చేసారు. హ్యాపీగా ఇక్కడ ఒక 3 మెంబర్స్ కూర్చోవచ్చు. అవునండి. యాక్చువల్ గా ఈ వాల్ బిల్డర్ ఇచ్చింది ఇక్కడ వరకు ఉండే వాల్. బట్ ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా మీరు అన్నారు చూడండి, ఇద్దరు కూర్చొని హ్యాపీగా పూజ చేసుకునేలా ఉంది. ఆ ఎక్స్టెన్షన్ కోసం ఒక 1 feet ఆ వాల్ డిస్మాంటిల్ హస్బెండ్ వైఫ్ ఒక రథం చేసుకోవాలంటే హ్యాపీగా కూర్చొనేలా చేసుకున్నాం. ఇక్కడ సివిల్ వర్క్ కూడా చేయించామండి. యాక్చువల్ గా అది చాలా మందికి ఉండాలంటారు కదా. ఉండాలి వద్దు అనేది ఇండివిజువల్ మేడం. శ్రీచక్రం అనేది సెంటిమెంటల్ గా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వి వెంట్ ఫర్ ఇట్. అండ్ ఈ వాల్ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అసలు అమ్మ గోమాత ఇది అసలు ప్రతి ఒక్క ఇంట్లో ఇది ఉండాలి అంటారు. ఆవు కామధేను. సో ఇది కూడా చాలా బ్యూటీ ఉంది. ఇది ఈ నిచ్ లో ఏంటంటే చిన్న స్నాక్ బార్ లా చేసాం మేడం పిల్లలకి. సో చిన్న స్నాక్స్ అవన్నీ పెట్టుకునేలాగా వి వెంట్ ఫర్ స్మాల్ స్నాక్ బార్ అంతే. ఓకే.
సో మనందరికీ అంటే ఫేవరెట్ మాత్రం కిచెన్. కిచెన్ నాకైతే కిచెన్ చాలా నీట్ గా ఉండాలి, ప్రతి ఒక్క సామాన్లు చక్కగా అన్ని స్టోర్ లో ఉండాలి అవునండి. అనేది అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎంట్రన్స్ లో కూడా చాలా మంచిగా ఇది పెట్టారు. అవునండి. అంటే మనం అంటే నార్మల్ గా డమ్మీ ఉంటుంది కదా మనకి వార్డ్రోబ్ ఇక్కడ. సో ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ డమ్మీ వి వెంట్ ఫర్ అ స్మాల్ డిస్ప్లే యూనిట్ లాగా ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. Super. సో కింద ఏరియా కూడా మళ్ళీ మిస్ కాకుండా ఐ వెంట్ ఫర్ అ స్మాల్ స్టోరేజ్ ఇన్ దట్. ఓకే. యాక్చువల్ గా ఈ కిచెన్ ఒక డీసెంట్ సైజ్ అండి, మరీ చిన్నదేం కాదు, అవును. డీసెంట్ సైజ్ కిచెన్ వచ్చింది. సో ఈ కిచెన్ లో టోటల్ అన్ని వచ్చేసాయి మనకి. అసలు చాలా బాగుంది మ్యామ్. ఓవెన్ వచ్చేసింది. ఇది కూడా వన్ కైండ్ ఓటీజీ అండి అది. ఓకే ఓకే ఓకే. సో మనం మంచిగా బేక్ చేసుకోవాలన్నా హ్యాపీగా యా. సో ఇందులో మనకి వి వెంట్ ఫర్ అ ప్యాంట్రీ యూనిట్. ఓ ఈ ప్యాంట్రీ యూనిట్ రెగ్యులర్ ప్యాంట్రీ కాకుండా వి వెంట్ ఫర్ టాండమ్ ప్యాంట్రీ అనమాట. దట్స్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. సో వి వెంట్ ఫర్ అ టాండమ్ ప్యాంట్రీ. సో ఇది వచ్చేసి మనకి అప్లయన్స్ కార్నర్ అండి ఇది. ఈ రోలింగ్ షట్టర్ లో వి వెంట్ ఫర్ టోటల్ అన్ని అప్లయన్సెస్ ఇందులోకి వెళ్ళిపోతాయి మేడం. దీంట్ లోపలే స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి మీకు. అంటే ఏమంటారు, మిక్సీ, కాఫీ మేకర్, కాఫీ మేకర్, టోస్టర్, ఇలాంటి చిన్న చిన్నవి మనం ఎలాగ క్లటర్ చేసుకుంటున్నాం ఇల్లు ఇప్పుడు సో మెనీ అప్లయన్సెస్ ఇక్కడే యూస్ చేసుకొని లోపల పెట్టేసుకొని ఇది క్లోజ్ చేసుకుంటే మనకి క్లటర్ ఫ్రీగానే ఉంటుంది ఇల్లు. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఆర్ అప్లయన్స్ గ్యారేజ్ అన్నమాట. అండ్ ఫ్రిడ్జ్ యూనిట్ వచ్చేసి అక్కడికి వచ్చేసింది. సో ఇక్కడ ఫ్రిడ్జ్ యూనిట్ అండి ఈ పార్ట్. సో ఫ్రిడ్జ్ పక్కన మనకు ఒక 6 inches స్పేస్ ఉండిపోయింది. సో ఐ వెంట్ ఫర్ అ స్మాల్ స్టోరేజ్ ఇయర్ ఆల్సో. సో ఇది కూడా టోటల్ స్టోరేజ్ ఇచ్చేసాం అనమాట, ఎందుకంటే చిన్న చిన్నవి మనకి చాలానే ఉంటాయి ఇంట్లో. ట్రూ. సో స్పైస్ ర్యాక్ కింద యూస్ చేసుకోవచ్చు. అసలు ఇది ఒక స్టోరేజ్ ఇచ్చారు కదా. ఇది స్టోర్ రూమ్ మ్యామ్. యాక్చువల్గా ఈ స్టోర్ రూమ్ ఏంటంటే మనకి బిల్డర్ ఇచ్చిన దాని ప్రకారం డోర్ నార్మల్ గా ఇచ్చాడు. మళ్ళీ ఆ స్పేస్ చిన్నది ఉంది స్టోర్ రూమ్ లో, యూస్ చేయడం కష్టం అని చెప్పి ఐ వెంట్ ఫర్ అ స్లైడింగ్ డోర్. ఈ డోర్ మన ఫ్రిడ్జ్ వెనకాలకి వెళ్ళిపోతుంది అనమాట. ఓ సో ఇది చిన్న స్టోర్ లైక్ మనకి ఏదైనా వెజిటేబుల్స్ వాట్ ఎవర్ ఏది పెట్టుకోవచ్చు. చాలా ఉంది మనకి. దాంట్లో కూడా స్విచ్ బోర్డ్స్ ఇచ్చాము సో దట్ ఏదైనా చిన్న చిన్న అప్లయన్సెస్ కానీ ఏదైనా కావాలన్నా యూస్ చేసుకునేలాగా. ఎక్సలెంట్ గా ఉంది. అండ్ బయట ఇంకా అది వాష్ ఏరియా, అది ఇది వాష్ ఏరియా అండి. అది ఇంకా థింగ్స్ ఏవి కావాలంటే సో చిన్ని పైన కూడా డోర్స్ ఇచ్చి క్లోజ్ చేస్తాం మేడం. వి డిడ్ంట్ లీవ్ ఇట్ ఓపెన్ అనమాట. ఓ యా. సో చిమ్నీ డమ్మీ కూడా కనిపించదు. సో ఇక్కడ మనం ఎక్రిలిక్ వాడాం ఫినిష్. ఈ ఫినిష్ లో కూడా 2 ఉన్నాయి మేడం, హై గ్లాస్ అండ్ ఎక్రిలిక్ లోనే ఫ్లోట్. అండ్ లివింగ్ ఏరియా గురించి ఒకసారి చెప్పండి మ్యామ్. సీలింగ్ వచ్చేసి ఇక్కడ గ్లాస్ సీలింగ్ ఇచ్చి చిన్న షాండియర్ ఇచ్చాం. సో దట్ మనకి డైనింగ్ మీద చిన్న షాండియర్ ఇచ్చాం అనమాట. అండ్ దెన్ ఇంకోటి ఏంటి అంటే అసలు మీరు దీనికి కూడా గ్లాస్ సిస్టమ్ ఇచ్చారు. అవునండి, గ్లాస్ సీలింగ్. అది గ్లాస్ సీలింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అంటే షాండియర్ పెట్టినప్పుడు గ్లాస్ సీలింగ్ చాలా ఎక్కువ షైన్ అవుతుంది, బాగా అనిపిస్తుంది అది. అండ్ అది మన విలేజ్ అంతా కూడా టెంపుల్ థీమ్. ఈ మధ్యలో ఏంటంటే చిన్న కస్టమైజ్డ్ వాల్ పేపర్ ని ప్రొఫైల్ లైట్ బార్డర్ కింద యూస్ చేసి చేసాం. ఇది కూడా అసలు కంప్లీట్ గా నైట్ అంతా కూడా అన్ని ఆపేసి అది ఒక్కటి ఉంచినా కూడా ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. అది ఒక టెంపుల్ ఫీల్ వస్తుంది. అవును. సో ఇది ఏంటి మ్యామ్? ఇది ఒక బెడ్రూమా? ఇది యాక్చువల్ గా బెడ్రూమ్, పౌడర్ రూమ్ అండ్ వ్యానిటీ 3 ఉన్నాయండి. ఇది స్లైడింగ్ డోర్ చేసాము. ఓకే ఓకే. ఎందుకంటే డోర్ ఓపెన్ చేయడానికి స్పేస్ లేదు దీని లోపల. సో దీన్ని స్లైడ్ చేసాము. ఈ వెనకాల ఈ ప్యానెల్ వెనకాలకి వెళ్ళిపోతుంది. సో ఇందులో మనకి ఇది వ్యానిటీ అండి. టచ్ మిర్రర్ చేసి ఇది వ్యానిటీ ఏరియా. సో ఇక్కడ కూడా చిన్న గ్లాస్ సీలింగ్ చేసాం మళ్ళీని. సో క్యూట్. సో ఇది పౌడర్ రూమ్ అండి. యాక్చువల్ గా ఈ పౌడర్ రూమ్ కి ఏంటంటే హ్యాండిల్ కూడా పెట్టలేదు. ఐ డెంట్ వాంటెడ్ టు లుక్ లైక్ అ పౌడర్ రూమ్ అనమాట. సో ఇది పౌడర్ రూమ్. వాష్రూమ్ ఉంది. సూపర్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అవును. అండ్ దీని లోపల ఇంటీరియర్ కూడా మళ్ళీ వైటే. అక్కడేమో బిస్కెట్ కలర్, ఆ రూమ్ థీమ్, ఈ రూమ్ కి వైట్. ఓ మై గాడ్. ఏ రూమ్ కి ఆ రూమే ఉంటుంది మళ్ళీ వాష్రూమ్. ఈ రూమ్ మనకి పేరెంట్స్ రూమ్ అండి. ఓకే. సో ఇదంతా ఒక థీమ్. సో వీళ్ళ కోసం అని చెప్పి ఈ హెడ్ బోర్డ్ కూడా లెదర్ హెడ్ బోర్డ్ ఇచ్చామండి, ఫోమ్ హెడ్ బోర్డ్ ఇవ్వలేదు. సో దట్ క్లీనింగ్ ఈజీగా ఉండాలి అని చెప్పేసి. సో వెనకాల మనకి వాల్ పేపర్ కూడా చూడండి ఫాయిల్ ప్రింట్ ఇచ్చాం. అవును, ఫాయిల్ ప్రింట్ వాల్ పేపర్, అందుకే షైన్ కనిపిస్తుంది మీకు. ట్రూ. సో వాళ్ళకి టీవీ యూనిట్ దాని పక్కన ఒక మెడిసిన్ క్యాబినెట్, మెడిసిన్స్ కైనా వాడచ్చు, లేదంటే బుక్స్ ఉండొచ్చు, పెద్దవాళ్ళు చదివే బుక్స్ కానీ. సో వాళ్ళకి ఆ మెడిసిన్ క్యాబినెట్. స్టోరేజ్ ఐ థింక్ ఇట్స్ యాంపుల్, ఇద్దరికి కూడా పర్ఫెక్ట్ స్టోరేజ్. వాళ్ళకి టీవీ డిస్టర్బెన్స్ కూడా లేకుండా చిన్న టీవీ యూనిట్ అండి. మీరు చూడండి చాలా స్లీక్ గా చేసాం దాన్ని, వీలైనంత స్లీక్ గా. అవును అవును. వీ వాంటెడ్ దెమ్ టు హ్యావ్ అ కంఫర్టబుల్ థింగ్. అక్కడ స్టెప్ అవుట్ బాల్కనీ కూడా ఉంది ఒకటి, చక్కగా వాళ్ళు కూర్చోవాలి అంటే హ్యాపీగా బాల్కనీలో కూర్చోవచ్చు. సో ఐ థింక్ దిస్ రూమ్ ఐ థింక్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ దెమ్.
వాళ్ళకి ఆ వాష్రూమ్ కూడా ప్రైవసీ ఉండాలని చెప్పి మనం అక్కడ స్లైడింగ్ డోర్ చేసాం. యాజ్ పర్ బిల్డర్ ప్లాన్ ఏంటంటే మెయిన్ డోర్ తీయగానే మనకి ఈ వాష్రూమ్ కనిపిస్తుంది డోర్. కనిపిస్తుంది. సో ఇప్పుడైతే అసలు ఆ విజిబిలిటీ గానీ ఆ ప్రాబ్లం గానీ లేదు మనకి. లేకుంటే చాలా మంచిగా చేసేసారు. చేసాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే నైట్ టైం వాళ్ళకి ఈ డోర్ కూడా వేసుకోవాల్సిన నీడ్ ఉండదు. డైరెక్ట్ గా అది ఆ స్లైడ్ slide ఒకటి చేసుకుంటే ఉంటుంది కాబట్టి సరిపోతుంది. వాళ్ళు హ్యాపీగా ఇలా వెళ్ళి హ్యాపీగా వచ్చేయచ్చు. అవును అవును. సో లైటింగ్ ప్రాబ్లం ఉండదు. అండ్ ప్రైవసీకి ఈ privacy రూమ్ issue రూమ్ లా ఉండదు. ఉంటుంది అవును. అండ్ లైటింగ్ అక్కడ ఉంటుంది. యా. సో ఈ బెడ్ కూడా మనం ఇక్కడ సైట్ లోనే చేసామండి. ఈ ఇంట్లో ఏంటంటే వి మేడ్ ఇట్ ఎక్కడ మీకు ఎడ్జ్ తగలదు, అన్ని కూడా రౌండెడ్ చేసాం, ఆల్ ఎడ్జెస్. ఓకే. బేసిక్ గా అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పింక్ మనం చూస్తూ ఉంటాం. ఐ వెంట్ ఫర్ అ పేస్టల్ పింక్ రూమ్. యా 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 యా. ఐ డెంట్ వాంట్ ఎనీ ఫ్లాషీ కలర్స్. అందుకే వార్డ్రోబ్ నేను మాక్సిమం వైటే చేసాము. అండ్ మ్యామ్ అసలు ఒక క్లాసీ ఉంది. క్లాస్ రూల్ రావాలి, అసలు- ఎందుకంటే మనకి పింక్స్ లో చాలా ఆప్షన్స్ మ్యామ్ ఉంటాయి. బెడ్స్ కూడా మీరు ఎవరికి తగ్గట్టు వాళ్ళకి వేసారు కదా. ట్రూ. అది నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నేను దీనికి కింద కూడా ఫోమ్ ఇచ్చానండి మొత్తం. అవునవును. బెడ్ కూడా మొత్తం ఫోమ్ తో చేసాం. ఆ వెనకాల చూడండి, అది కూడా సాఫ్ట్ మెటీరియల్ యా, ఉంటుంది యా. ఫోమ్. ఎందుకంటే చాలా పెద్దవాళ్ళకి నార్మల్ గా ఆయిల్ రాసుకోవడం అవును. అలాంటివి ఉంటాయి. సో అవి అంటుకుంటే ఫోమ్ పాడవుతుంది. వీళ్ళు ఇప్పుడు ఎలాగా మనం ఎవరు లేదు, సో అందుకని వీళ్ళకి ఫోమ్ చేసాం. కానీ చాలా బాగుంది. అక్కడ తను కూర్చోవచ్చు. ఇది విండో సిట్టింగ్ మ్యామ్. విండో అక్కడ ఒక విండో ఉంది. ఇది విండో యాక్చువల్ గా వ్యూ కూడా చాలా బాగుంది. సో ఈ విండోకి ఏంటంటే వి వెంట్ ఫర్ కస్టమైజ్డ్ విండో బ్లైండ్. సూపర్. ఇది ఫ్యాబ్రిక్ మీద ప్రింట్ చేయించాం మేడం. ఓ ఫ్యాబ్రిక్ మీద. ఇది మళ్ళీ రోమన్ బ్లైండ్ అన్నమాట. ఓకే. వావ్. సో వ్యూ అసలు వ్యూ అదిరిపోయింది కదా. అవును. ఐ థింక్ తన అందుకే అన్నారు నేను ఆ వ్యూ కోసమే ఇల్లు కొనుక్కున్నట్టుంది అవును. మాకు అని. వ్యూ And- చాలా బాగుంది. వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుంచి. సో తిన రూమ్ స్పెషలీ అంటే తనకి ఏం కావాలో చెప్పింది క్లియర్ గా. సో వి వెంట్ అహెడ్ విత్ దోస్ ఇన్పుట్స్ ఓన్లీ. సో అండ్ అది కూడా చాలా బాగుంది. అండ్ అక్కడ ఒక విండో ఉన్నట్టుంది కదా. అక్కడ విండో ఉంది మేడం. దర్ ఇస్ అ క్రాస్ వెంటిలేషన్. ఈ రూమ్ కి మాత్రం మంచి వెంటిలేషన్ మంచి వచ్చింది. వెంటిలేషన్ అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. Mm. అండ్ తనకి కావాల్సినటువంటి వార్డ్రోబ్స్ కూడా పర్ఫెక్ట్ గా వార్డ్రోబ్స్ ఐ థింక్ పర్ఫెక్ట్ వచ్చాయి. ఇక్కడ కూడా విండో సీటింగ్ పక్కన బుక్స్ కోసం ఒక కేస్ చేసాము. సో అక్కడే కూర్చొని చదువుకున్న బుక్ తీసుకోవడానికి ఈజీగా ఉండేలాగా. సో వార్డ్రోబ్ కూడా మొత్తం మాక్సిమం వైటే వెళ్ళాను అనమాట. మీరు చూస్తే ఇక్కడ ఐ డెంట్ గో ఫర్ మాక్సిమం ఆఫ్ పింక్ అన్నమాట. అసలు మంచిగా లోపల కూడా లోపల కూడా lockers ఫుల్ ఉన్నాయి. స్టోరేజ్ చేసాం. దానికి రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా వి వెంట్ ఫర్ స్టోరేజ్ ఎక్కడ కూడా Super. కాంప్రమైజ్ కాలేదు. వి వెంట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇచ్చాం. కంప్లీట్ మంచి స్టోరేజ్ ఉంది. అది బయటకి ఎక్కడ కూడా అది ఎక్స్పోజ్ అవ్వట్లేదు. అండ్ చాలా నీట్ గా ఉంది. అండ్ డస్ట్ కూడా అంత లేదు. ఆక్యుపైడ్ లేదు. లేదు లేదు లేదు. అసలు అంత బాగుంది. అండ్ నాకు ఆ వ్యూ చాలా నచ్చింది మ్యామ్. అసలు ఈ రూమ్ చాలా చాలా నచ్చింది. అండ్ మెయిన్ ఏంటంటే నాకు ఇంటీరియర్ పిచ్చిగా నచ్చింది. అంటే మన ఎంత హౌస్ ఉన్నా ఇంటీరియర్ ఇస్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్. మేడం. మన ఇంటికి మనం వచ్చేస్తే ఆ ప్లెజెంట్ ఆ హ్యాపీ థింగ్ Mm. వేరు. అండ్ ఇక్కడ కూడా మీరు మిర్రర్ డ్రెస్సింగ్ ఇచ్చారు ఇక్కడ కదా కూడా తనకి ఫుల్ డ్రెస్సింగ్ ఇచ్చామండి. ఈ డోర్స్ కూడా మొత్తం మనం ఇక్కడే చేసాం. మీరు అబ్జర్వ్ చేస్తే మ్యామ్. అసలు నిజంగా ఇది పింక్ అనకూడదు మ్యామ్. అది పింక్ కాదు మేడం, ఇది లైట్ రోజ్ రోజ్ peach colour పీచ్ లాంటిది. కలర్. అసలు అమ్మాయిలకి చాలా నచ్చుతున్న కలర్ ఇది. అండ్ మోర్ ఓవర్ వీడియో కూడా జస్టిఫై చేయం మేడం ఈ కలర్స్ అన్ని కూడా. కదా? మనం ఐతో చూసిన ఐ కలర్ మళ్ళీ వీడియోలో చూసింది, టీవీలో చూస్తే ఒక కలర్ లో ఉంటుంది, ఫోన్ లో చూస్తే ఒక కలర్ లో Of ఉంటుంది. course, yeah. ఇది మనకి డోర్స్ కూడా మొత్తం అన్ని కస్టమైజ్డ్ కదా. ఇన్సైడ్ అసలు ఉన్నవన్నీ door కూడా ఎంత స్మూత్ గా ఉంది చూడండి. యా. ఇది కదా? ఫ్లూటెడ్ లామినేట్ మ్యామ్. హై గ్లాస్ లో ఫ్లూట్ వెళ్ళాము. Mhm. దాని పక్కన మళ్ళీ హై గ్లాస్ లామినేట్ Okay. వెళ్ళాము అన్నమాట. ఇది వాష్రూమ్ అండి తంది. సూపర్. తనకు Mm. అబ్బో అక్కడ కూడా విండో సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఈ డ్రెస్సింగ్ లో కూడా టోటల్ స్టోరేజ్ వచ్చేలా చేశాను మేడం. మళ్ళీ ఓ ఈ డోర్ మళ్ళీ ఒకేలా ఉంటాయి. matching హాల్లో థీమ్ బయటికి కనిపిస్తుంది, కనిపిస్తుంది. ఇంట్లో గదిలో థీమ్ మళ్ళీ ఇక్కడ ఇది లోపల కనిపిస్తుంది. సో బెడ్రూమ్స్ వైజ్ ఈ థీమ్ అన్నమాట. ఫుల్ లెంత్ మిర్రర్ ఇచ్చేసి వెనకాల కూడా ఫుల్ స్టోరేజ్ చేసాం మేడం. సూపర్. తనకు కావాల్సిన ఎందుకంటే పెట్టుకోవాలి. ఆడపిల్లలకి ఎంత స్టోరేజ్ ఉన్నా వి రిక్వైర్ మోర్, అవును. ఇంకా కావాలంతే. సో ఇదంతా టోటల్ స్టోరేజ్ చేసి ఇచ్చేసాం అనమాట తన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని. ఈ నిచ్ కూడా మనం వాడాలి, ఎందుకంటే అక్కడ మళ్ళీ మనం డ్రెస్సింగ్ చేసుకుంటే ప్లేస్ లేదు స్టోరేజ్ అని అవును. చెప్పి వి వెంట్ ఫర్ దిస్ నిచ్ అనమాట. సూపర్. సోఫాస్ అన్ని రిక్లైనర్. యా అండి. సోఫాస్ కూడా మనం కస్టమైజ్ చేయించినాయి మేడం. ఇవన్నీ కూడా సోఫా అండ్ డైనింగ్ టేబుల్ కస్టమైజ్ చేయించాం. మన థీమ్ కి సరిపడగా కస్టమైజ్ చేయించాం. వావ్. సో చూసారు కదా మేడం, ఇల్లంతా ఆటోమేటెడ్ ఇప్పుడు. యాక్చువల్లీ మనం ఏదైతే టచ్ స్విచ్ బోర్డ్స్ మార్చాం కదా, సో ఆబ్వియస్గా ఏంటంటే దోస్ కెన్ బి యూజ్డ్ మెకానికలీ
ఆన్ యువర్ ఫోన్ యాప్ త్రూ, లేదు అంటే ఎలెక్సా కానీ గూగుల్ కానీ వీ కెన్ గివ్ అ కమాండ్. అంటే ఇంట్లో పడుకుంటున్నారు, ఎలెక్సా గుడ్ నైట్ అంటే అది మొత్తం ఇల్లంతా ఆపేస్తుంది. ఓన్లీ మాస్టర్ బెడ్రూమో లేకపోతే ఏ బెడ్రూమ్స్ ఉంచాలో చెప్తే చాలు, దానికి ఫీడ్ ఇస్తే. సో ఇల్లంతా తిరిగి మనం ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇవి కూడా మోటరైజ్డ్ అండి మొత్తం, ఓకే, విత్ రిమోట్ ఓపెన్ అండ్ క్లోజ్ అవుతాయి. ఓపెన్ అండ్ క్లోజ్ ఉంటుంది. అండ్ నిజంగా చెప్తున్నాను, బాల్కనీ అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది. యా, ఆ వ్యూ చాలా బాగుంది మేడం. సో బాబు రూమ్ ఏంటంటే తను ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఒకటి, హీ వాంటెడ్ బ్లూ, అంతే, వేరే ఏం చెప్పలేదు. సో దిస్ వీ హ్యావ్ టేకెన్ కాల్స్ ఆన్ ఇట్. సో బాబు రూమ్ ఐ థింక్ ఇట్స్ నాకు బాగా నచ్చిన రూమ్ బేసిక్ గా, బికాస్ వీ వెంట్ ఫర్ 3 కలర్స్, బ్లూ, గ్రే అండ్ వైట్, 3 యూజ్ చేసాం. సూపర్ కలర్ కాంబినేషన్ ఉంది మ్యామ్. మ్యామ్ ఇదేంటిది? ఇది లో హైట్ బెడ్ అండి, ఇదైతే కార్నర్ బెడ్ ఇచ్చాం అనమాట. ఓకే, అటు ఇటు కూడా పడుకోవచ్చు. సో ఇది కార్నర్ బెడ్. ఓకే, కాన్సెప్ట్. సో అటువైపు మంచిగా హెడ్ పెట్టుకోవచ్చు, ఇటువైపు కావాలంటే ఇటువైపు, అటువైపు కావాలంటే అటువైపు. సో ఇక్కడ టీవీ పెట్టుకోవాలనుకుంటే తను టీవీ ఫ్యూచర్ లో మేబీ ఇఫ్ రిక్వైర్డ్ ఇక్కడ టీవీ యూనిట్ చేసుకుని he can use it. అంటే యూజువల్ గా పిల్లల రూమ్ లో టీవీ యూనిట్ నాట్ సో రిక్వైర్డ్. ఇంతకి ఇక్కడ వీళ్ళు ఈ అబ్బాయి ఏం చేస్తుంటాడు? 10th చదువుతున్నాడు మేడం. మ్యామ్ 10th కి వరల్డ్ మొత్తం పెట్టేశారా వాల్ కి? మేబీ హీ వాంట్స్ దట్ కదా, తన డ్రీమ్ అది. నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ మొత్తం 4 వాటిని కూడా కవర్ చేస్తున్నాడు. యా యా. సో ఇది కూడా చూడండి మేడం, ఐ వాంటెడ్ దిస్ కైండ్ ఆఫ్. దీనికి చాలా డిఫరెంట్ గా లుక్ ఇచ్చారు. ఇది కావాలని చేసాం మేడం. ఈ బాక్స్ కూడా ఏంటంటే లెగుస్తున్నప్పుడు అప్పుడు తగలకుండా వి వెంట్ ఫర్ దట్ కర్వ్ షేప్ అన్నమాట. సో ఇది కూడా స్టోరేజా? స్టోరేజ్ అండి, మొత్తం అంతా స్టోరేజే. ఇదంతా టోటల్ స్టోరేజ్ ఇచ్చాం. ఇది స్టోరేజ్. ఇది స్టోరేజ్ కాదు. ఓకే, షేప్ కొంచెం తేడా ఉంది కదా. సో కింద మళ్ళీ చిన్న బెడ్ సైడ్ ల్యాంప్ తో క్లోజ్ చేసాం ఈ స్పేస్ ని. బెడ్ ల్యాంప్ కూడా అసలు ఎంత క్యూట్ గా ఉంది. అన్ని బెడ్ ల్యాంప్స్ అండ్ చేసాం. కార్నర్ లైటింగ్ కూడా చాలా చాలా బాగుంది. అంటే బాబు రూమ్ కదా అని ఐ వెంట్ ఫర్ అ జామెట్రిక్ ప్యాటర్న్ ఇన్ దట్ లైట్ పెట్టారు. అండ్ ఇదేంటి మ్యామ్ అంటే మనకి వాల్ లో అంటే ఈ రూమ్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ బాల్స్ పెట్టారు ఇందులో. యాక్చువల్ గా అది మెటల్ ఆర్ట్ అండి, వి సెలెక్టెడ్ ఫర్ దిస్ రూమ్ అన్నమాట. సో ఈ రూమ్ లో ఏంటంటే తనకి స్టోరేజ్ ఒక్కటి సరిపోద్ది, నాకు ఎక్కువ బట్టలు నాకు ఇష్టం లేదు అని చెప్పి అన్నాడు. సో వి వెంట్ ఫర్ మినిమల్. అయినప్పటికీ కూడా ఇందులో స్టోరేజ్ అయితే చేసాము, బట్ వీ డెంట్ వాంటెడ్ టు షో ఇట్ అవుట్ అన్నమాట. సూపర్. అండ్ సిస్టమ్ కి కూడా మంచిగా ప్లేస్, ఎనఫ్ స్పేస్, ఎందుకంటే తను రేపు ఎప్పుడైనా డెస్క్టాప్ వాడినా కూడా వచ్చేలాగా ఎనఫ్ స్పేస్ ఇచ్చాము. సో చాలా బాగుంది మ్యామ్. నాకు ఆ విండో కూడా చాలా నచ్చింది. మెయిన్ కలర్ కాంబినేషన్ నాకు పిచ్చిగా నచ్చింది. యా, విండో మీద తనే ఇచ్చాడు మేడం ఆ ఇమేజ్. సో ఆ ఇమేజ్ ని మనం సో తను ఎప్పుడు అలా ఫ్లై చేస్తూ ఉంటారు. హోప్స్ అండి. వావ్, మళ్ళీ ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ వ్యూ. సో ఇది కూడా మళ్ళీ విండో సీటింగ్ కి బ్యాక్ రెస్ట్ కూడా ఇచ్చాం, సో దట్ కంఫర్టబుల్ గా కూర్చొని ఎక్కువ టైం తను వర్క్ చేసుకున్న ఇక్కడ ఇట్ ఇస్ కంఫర్టబుల్ అన్నట్టు ఇచ్చాం అనమాట. సో చాలా ఎలాబరేట్ స్టడీ యూనిట్ హియర్. సో ల్యాప్టాప్ మంచిగా పెట్టుకొని ఆ వ్యూలో హ్యాపీగా వర్క్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళాలనిపించదు కదా. ఇల్లే ఇంత బ్యూటీ ఉండి మన కంఫర్ట్ లెవెల్స్ అన్నీ కూడా మనకు కావాల్సినటువంటి ఇంట్లో ఉంటే మనకి ఇంకెక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. సో మరి చూసారు కదా మా ప్రవీణ గారి ఇంటీరియర్ డిజైన్స్ మాత్రం ఏ ఇంటికి సంబంధం ఉండదండి, ఏ విల్లాకి సంబంధం ఉండదు, ఏ ఫ్లాట్కి సంబంధం ఉండదు. ఈవెన్ అక్కడ ఇలా చేసాం కదా మాకు ఈ కైండ్ ఆఫ్ వ్యూలో కావాలి అన్నా కూడా థీమ్ని మార్చేస్తారు. ఈ లామినేట్ కలర్ కూడా యాక్చువల్గా వాళ్ళు మన ప్రీవియస్ వీడియోస్ చూసి అడిగారు మేడం. సో ఏంటంటే దానికి దీనికి సంబంధం లేకుండా చేసాం రూమ్ ని, బట్ వి యూస్ ద సేమ్ కలర్ ప్యాటర్న్, సేమ్ కలర్. సూపర్. సో నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ మన ఇంటికి మాత్రం మెయిన్ కావాల్సింది ఏంటంటే ఇంటీరియర్ మాత్రమే. ఆ ఇంటీరియర్ ఉంటేనే ఆ బ్యూటీ, మన ఇంటి యొక్క బ్యూటీ అనేది బయటకు కనిపిస్తూ ఉంటుంది. సో అంత బ్యూటిఫుల్గా రెడీ చేసి మనకి అలా హ్యాండ్ అవుట్ చేసేస్తారనమాట. ఇంటీరియర్స్లో అయితే మాత్రం మనకి కావాల్సిన 20 థీమ్ని మనం ప్రొవైడ్ చేసుకోగలిగిన, లేదు అంటే వాళ్ళ సజెషన్ మనకి కావాలి అని అడిగి తీసుకున్నా కూడా హౌస్ని మాత్రం ఇంత బ్యూటిఫుల్గా ఇస్తారు. సో మీరు కూడా ఇంటీరియర్ కోసం చూస్తున్నారు కదా. సో ఎవరైతే విల్లాస్ కానీ ఫ్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్లో మనకి బ్యూటిఫుల్గా ఇంటీరియర్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.